హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఇంజనీరింగ్ మెకానిక్స్. ఇది మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళకైతే సూటబుల్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పుకున్న టాపిక్ అయితే కనుక డిఎంఈ ఫస్ట్ ఇయర్ అంటే డిప్లొమా మెకానికల్ ఇంజనీర్స్ అయినా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే, అది కూడా C23 సిరీస్కి. అంటే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు, ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు. ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకి మిడ్కి యూజ్ అవుతుంది, ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఏమైనా సప్లీలు ఉంటే కనుక వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందనే ఆలోచనతో హౌ టు పాస్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే టాపిక్ అయితే మనం ఈరోజు అయితే చూద్దాం. ఓకే, సరే ఫస్ట్ మనం సిలబస్ తీసుకుంటే టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ ఏముంది? స్టాటిక్స్, ఫ్రిక్షన్, జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్, డైనమిక్స్, సింపుల్ మిషన్ అండ్ సింపుల్ మెకానిజం అండ్ మిషన్స్. ఇవి మనకున్న సిలబస్. దీంట్లో మనం వెయిటేజ్ ప్రకారంగా ప్లస్ ఈజీ మనకు అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఏది మనం ప్రియారిటీ ఇచ్చుకోవాలని. ఫస్ట్ స్టాటిక్ అయితే చాలా ఈజీగా ఉంటుంది టాపిక్, సో స్టాటిక్స్కి ప్రియారిటీ అండి. స్టాటిక్స్ అయిపోయిన తర్వాత ఫ్రిక్షన్ కూడా ఈజీ టాపిక్. దాని తర్వాత జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్, ఇది థర్డ్ యూనిట్. అది అయిపోయిన తర్వాత మీరు ఇంకా టైం ఉంది అనిపిస్తే కనుక, అంటే మన ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది, మనకి ఇవన్నీ క్లియర్గా వచ్చేసినాయి, ఫస్ట్ 3 యూనిట్స్ అనిపిస్తే అప్పుడు దీనికి సింపుల్ మెకానిజం అండ్ మిషన్ చదవండి. తర్వాత టైం ఉందనుకుంటే 5th యూనిట్, లేదనిపిస్తే డైనమిక్స్ అనే దాన్ని కంప్లీట్గా ఆప్షన్లో వదిలేసండి. లేదంటే ఈ టాపిక్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, కాబట్టి డైనమిక్స్ అనేది ఆప్షన్లో వదిలేసండి. రిమైనింగ్ 5 టాపిక్స్ అయితే చదువుకోండి, నో ఇష్యూ. ఓకే, సరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. అదేవిధంగా ఫస్ట్ మనం స్టాటిక్స్ అనే టాపిక్ తీసుకుంటే స్టాటిక్స్ నుంచి ఏమేమి వస్తాయి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేది ఇంపార్టెంట్. ఆ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్లోనే కోప్లెనార్ ఫోర్సు, నాన్ కోప్లెనార్ ఫోర్సు, ప్యారలల్, నాన్ ప్యారలల్, లైక్, అన్లైక్, కంకరెంట్ అండ్ నాన్ కంకరెంట్ ఫోర్సెస్ అని వస్తాయి. కోప్లెనార్ ఫోర్స్ అంటే సేమ్ ప్లేన్ పైన ఉండే ఫోర్సెస్ని కోప్లెనార్ ఫోర్సెస్ అంటాము. ప్యారలల్ ఫోర్సెస్ అంటే రెండు ప్యారలల్గా ఉండే ప్యారలల్ ఫోర్సెస్ అంటాము. లైక్ అంటే ఇంకా సేమ్ డైరెక్షన్, అన్లైక్ అంటే ఆపోజిట్ డైరెక్షన్. కంకరెంట్ ఫోర్సెస్ అంటే ఒక పాయింట్ దగ్గర నుంచి ఇలా ఫోర్సెస్ అన్ని పోయినా, లేదా ఒకటే పాయింట్ దగ్గరికి నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ వచ్చినా దీన్ని కంకరెంట్ అంటాము. కొన్ని ఫోర్సెస్ పోవడము, అదే పాయింట్ దగ్గర కొన్ని ఫోర్సెస్ రావడం జరిగితే నాన్ కంకరెంట్ ఫోర్సెస్ అంటాం. క్లియర్ కదా? దీంతో పాటు ఇక్కడ ఇంపార్టెంట్ పారలాగ్రామ్ లా, ట్రయాంగిల్ లా, పాలిగన్ లా, లామిస్ రూల్ అనొచ్చు, లేదా దీన్ని సైన్ రూల్ అని కూడా అనొచ్చు. సో ఇవి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్. లామిస్ రూల్, సైన్ రూల్, ఇవి మాత్రం చదువుకోండి అంతే చాలు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. కప్లింగ్ అనే దానికి డెఫినేషన్ కూడా చదువుకోండి. ఆ తర్వాత వెర్గియాన్స్ థీరం కూడా ఒకసారి అయితే వెర్గియాన్స్ థీరం కూడా ఒకసారి చదువుకోండి. డెఫినేషన్ 3 మార్క్స్ అయితే ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఫస్ట్ యూనిట్ సంబంధించినది. సెకండ్ యూనిట్ ఫ్రిక్షన్ తీసుకుంటే టైప్స్ ఆఫ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ ఈజ్ అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. తర్వాత లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఇంపార్టెంట్. సో లాస్ ఆఫ్ ఫ్రిక్షన్లో మనం ఏం చదువుకోవాలంటే కనుక, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫస్ట్ లా ఒకటి, సెకండ్ లా ఒకటి ఉంటుంది. ఫస్ట్ లా, సెకండ్ లా, రెండు లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ చదువుకోండి. తర్వాత యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంపార్టెంట్. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్తో పాటు ఒక్క నిమిషం, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనేది రెండు డెఫినేషన్లు ఇంపార్టెంట్. ఇవి అయిపోయిన తర్వాత, అంటే ఈ థియరీ పార్ట్ అయిపోయిన తర్వాత యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఒకటి చదువుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఒకటి, కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఒకటి. యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఒకటి, కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే మ్యూ అని చూపిస్తాము. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అది బట్టి ఇట్ ఇస్ అ రేషియో ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. ఇది ఒకటి. ఇవన్నీ దీనికి సంబంధించినవన్నీ ఇవే లేండి, ఎక్కువ ఏం లేదు టాపిక్స్, చాలా సింపుల్ టాపిక్స్. ఇవి ఒకటి చదువుకుంటే చాలు. తర్వాత ఇక్కడ మనకి ప్రాబ్లమేటిక్ ఇంపార్టెంట్. సో ప్రాబ్లం సంబంధించి చూస్తే, ప్రాబ్లం ఇక్కడ చూడండి, వెయిటేజ్ ఎంత ఉందో చూడండి, మీకే అర్థమవుతుంది. ఫ్రిక్షన్కి వెయిటేజ్ ఎంత ఉంది? 16 మార్క్స్ ఉన్నాయి. సో ఎస్ఏ టైప్ క్వశ్చన్ మనకి ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ నుంచి. సో ఎస్ఏ టైప్ క్వశ్చన్లో ఏమొస్తుందంటే ఇంకా, ఒక వెహికల్ హారిజాంటల్ ప్లాట్ఫామ్ పైన ఉంది, దీన్ని మనం హారిజాంటల్గా పుల్ చేయాలంటే ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది? సో కేస్ 1. తర్వాత హారిజాంటల్ ప్లాట్ఫామ్ పైన ఉన్న వెహికల్ని ఇంక్లైన్డ్గా పుల్ చేయాలంటే ఎట్లా? ఇంక్లైన్డ్గా ప్లాట్ఫామ్ పైన ఉన్న వెహికల్ని ప్యారలల్ టు ప్లేన్ పుల్ చేయాలంటే ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది? ఇంక్లైన్డ్ ప్లేన్, హారిజాంటల్ టు ప్లేన్. ఇవి మనకున్న 5 కేసెస్. ఈ 5 కేసెస్లోనే ఎగ్జామ్కి ఒకటైతే వస్తుంది కన్ఫామ్గా. ఓకేనా, ఈజీ టాపిక్స్ ఈ 5 కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఈ 5 కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ క్లాసెస్లో, మీరు చూడకపోతే కనుక ఒకసారి అయితే చూడండి. ఓకే, చాలు, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ జామెట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్లో మనకి ఇక్కడ ఏమడుగుతా అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంట్రాయిడ్ అడుగుతాడు. తర్వాత మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, ఈ 3 టాపిక్సే మనకు ఉంటాయి. సెంట్రాయిడ్ ఒకటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒకటి, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఒకటి. సెంట్రాయిడ్ అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రాయిడ్ అంటే ఏం లేదు, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. నేను ఒక లారీ తీసుకున్నాను, ఒక వెహికల్ లారీని తీసుకున్నాను. ఈ లారీ యొక్క సెంట్రాయిడ్ అంటే కనుక, దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం ఇలా ఇంటూ మార్క్ వేసుకుని దీన్ని ఏమంటామంటే సెంట్రాయిడ్ అంటాం. దీన్ని సెంట్రాయిడ్ అంటాం. అలా కాకుండా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏమంటే కనుక, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏ పాయింట్ దగ్గర పట్టుకుంటే ఈ టోటల్ వెహికల్ బ్యాలెన్స్ అవుతుందో ఆ పాయింట్ మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి మన పాయింట్ అనేది కొంచెం మూవ్ చేయాల్సి వస్తుంది, అంటే ఇక్కడెక్కడ ఉంటుంది మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అర్థమవుతుందా? ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇది సెంట్రాయిడ్.
సెంటర్ పాయింట్ని సెంట్రాయిడ్ అంటాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఆ పాయింట్ దగ్గర పట్టుకుంటే రెండు పక్కల బ్యాలెన్స్ కావాలా, దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. మరి మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అంటే ఈ వెహికల్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ పైన కాకుండా ఒక లోయలో పడిపోయింది అనుకోండి, దీన్ని మనం ఒక హైట్లో నుంచి క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలంటే ఎక్కడ పట్టుకుంటే ఇది ప్రాపర్గా బ్యాలెన్స్ చేసి పైకి తీయగలుగుతుందో ఆ పాయింట్ని ఏమంటామంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అంటాం. అర్థమైందా? జస్ట్ రెండు సేమే, కానీ మనకి ఇది డౌన్లో ఉన్నప్పుడు అంటే ఒక లోయలో పడిపోయింది లారీ, దాన్ని మనం లిఫ్ట్ చేయాలి. ఏ పాయింట్ దగ్గర పట్టుకుంటే అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర అక్కడ మనకు సూటబుల్ కాదు, ఎందుకంటే అక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తాయి. దాన్ని మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఓవరాల్గా మీకు థియరీ అర్థమైంది కదా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుంటే కనుక ఇక్కడ మనకు ప్రాబ్లం అనేది ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ కొన్ని సెక్షన్స్ ఉంటాయి, టీ సెక్షన్, ఎల్ సెక్షన్, ఐ సెక్షన్, ఇవే మనకి ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీనిపైన అయితే కొంచెం ఐడియా పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ డైనమిక్స్ అనే టాపిక్ అయితే కంప్లీట్గా ఆప్షన్లో వదిలేసేయండి. సార్ నేను షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మిస్ అవుతాను, నాకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కోసం చెప్పండి అంటే కైనటిక్స్ అంటే ఇక్కడ మీరు స్కేలార్ నేర్చుకోవాలా, వెక్టార్ నేర్చుకోవాలా, స్టాటిక్స్, డైనమిక్స్, కైనటిక్స్, తర్వాత కైనమాటిక్స్, ఈ డెఫినేషన్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత టైప్స్ ఆఫ్ మోషన్స్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్, మొమెంటము, న్యూటన్స్ ఆఫ్ అంటే ఏవేవైతే డెఫినేషన్స్ ఉన్నాయో ఇవన్నీ డెఫినేషన్స్ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అప్పుడే మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రాయగలుగుతారు ఈ టాపిక్ నుంచి. ఎస్ఏ టైప్ క్వశ్చన్ అయితే కనుక మనం ఆప్షన్లో వదిలేసేయచ్చు, నో ప్రాబ్లం. మనం టోటల్గా అంటే మనకి 80కి ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు, అవుట్ ఆఫ్ 80లో 80కి ఏ మాత్రం ప్రాబ్లం లేదు మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చుకుంటే. ఎందుకంటే షార్ట్ ఆన్సర్లోనే కదా మనకు మిస్ అయ్యేది. ఎస్ఏ టైప్ క్వశ్చన్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఇది వదిలేసినా కూడా ఇంకా మనకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నో ఇష్యూ. ఓకే, సరే ఇంకా లాస్ట్ టాపిక్ తీసుకుంటే సింపుల్ మెకానిజం అంటే మిషన్స్ తీసుకుంటే సింపుల్ మిషన్. వాట్ ఇస్ అ సింపుల్ మిషన్? ఎ మిషన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మూవింగ్ పార్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సింపుల్ మిషన్. ఆ సింపుల్ మిషన్స్లో కైనమాటిక్ లింక్, కైనమాటిక్ పెయిర్, కైనమాటిక్ చైన్, మెకానిజం, మిషన్, స్ట్రక్చర్, ఇన్వర్షన్ ఆఫ్ మెకానిజం, తర్వాత కైనమాటిక్ పెయిర్, డిఫరెన్షియల్ కైనమాటిక్ పెయిర్స్ ఆన్ డిఫరెంట్ క్రైటీరియా. అంటే కైనమాటిక్ పెయిర్ గురించి మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను అంతే, వేరే ఏం లేదు ఇక్కడ పాయింట్. ఓకేనా, సింపుల్ మిషన్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. సో ఇక్కడ ఓవరాల్గా మనం ఏం కనుక్కుంటాము ఈ యూనిట్ నుంచి అంటే కనుక మెకానికల్ అడ్వాంటేజ్ కనుక్కుంటాము, వెలాసిటీ రేషియో కనుక్కుంటాము, ఎఫిషియన్సీ కనుక్కుంటాం. సో ఎఫిషియన్సీ అంటే ఇంకా అవుట్పుట్ బై ఇన్పుట్, మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. సో మెకానికల్ అడ్వాంటేజ్ అంటే లోడ్ బై ఎఫర్ట్, అదేవిధంగా వెలాసిటీ రేషియో అంటే డిస్టెన్స్ మూడ్ బై ద ఎఫర్ట్ బై డిస్టెన్స్ మూడ్ బై ద లోడ్. సో ఈ కాన్సెప్ట్లో ఎఫిషియన్సీకి ఫార్ములాస్ ఏముంటుంది, మెకానికల్ అడ్వాంటేజ్కి ఫార్ములాస్ ఏముంటుంది, జస్ట్ వెలాసిటీ రేషియోకి మాత్రం మారుతూ ఉంటాయి ఫార్ములాస్. దేనికి మారుతాయంటే వీల్ అండ్ యాక్సిల్కి, డిఫరెన్షియల్కి, తర్వాత పుల్లీస్కి, వామ్ అండ్ వామ్ వీల్కి, వించ్ క్రాప్కి, స్క్రూజాకి, ర్యాక్ అండ్ పీనియన్కి మారుతూ ఉంటాయి. సో దట్ మనం ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడ వెలాసిటీ రేషియో డిఫరెంట్ కేసెస్లో మనం చదువుకొని, అంటే ఒక్కొక్క కేసుకి వీల్ అండ్ యాక్సిల్, డిఫరెన్షియల్, ర్యాక్ అండ్ పీనియన్, స్క్రూజాకి ఇవన్నీ చదువుకొని వెలాసిటీ రేషియో కనుక్కున్న తర్వాత వెలాసిటీ రేషియోని మెకానికల్ అడ్వాంటేజ్ కనుక్కొని ఎఫిషియన్సీ అయితే కనుక్కోవాల్సి వస్తుంది. ఓకేనా, దీంతో పాటు సెల్ఫ్ లాకింగ్ అంటే ఏమి, రివర్సిబిలిటీ అంటే ఏమి, ఇవి కూడా ఒకసారి అయితే చూసుకోండి. లా ఆఫ్ సింపుల్ మిషన్ కూడా చూసుకోండి. మనకి 3 మార్క్స్కి అయితే కనుక ఇంపార్టెంట్ ఈ టాపిక్స్. ఓకేనా, ఇవన్నీ మనకి ఎస్ఏ టైప్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి క్వశ్చన్స్ అన్ని కూడా, లేదా ఎస్ఏ టైప్లోనే మనకి 5 మార్క్స్ ఇవ్వచ్చు, లేదా ఆ సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనం చదువుకోవాల్సిన ప్రొసీజర్. సో మనం ఈ ప్యాటర్న్లో ఈ క్వశ్చన్ చదువుకుంటే పాస్ అవుతామా లేదా అనేది మనం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సో దట్ మనకంటూ క్లారిటీ వస్తుంది. సరే, ఇంటర్నల్ మార్క్స్ బేస్ పైన తీసుకుంటే మిడ్ బేస్ పైన తీసుకుంటే కనుక ఫస్ట్ మిడ్ అంటే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకి సిలబస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే 1.1 to 2.8 వరకు అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ 3 యూనిట్స్. ఓకేనా, 1, 2, 3 యూనిట్స్. ఇక్కడ చూడండి, స్టాటిక్స్, ఫ్రిక్షన్, తర్వాత థర్డ్ యూనిట్ జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్, ఇంతవరకు అయితే ఉంటుంది. మిడ్ 1కి తీసుకుంటే ఎవరైనా మిడ్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం. ఓకే, సరే ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకుందాం. 23కి సంబంధించినది C20 సిరీస్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూసాను కదా మనము పారాగ్రామ్లా ప్రజెంట్ మనం ఇది C23కి అనుకుంటున్నాము. C23 పేపర్ మనతో లేదు కాబట్టి C20ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెఫరెన్స్ కోసం. నెక్స్ట్ క్లాస్లో ట్రై చేస్తాను, నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో C23 పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసేకి. ఓకే, పారాగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, పారాగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. లామిస్ రూల్ కూడా ఇంపార్టెంట్. పారాగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్ అంటే ఏమి, R = P² + Q² + 2PQ cos θ ని డిరైవ్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చదువుకోండి. నెక్స్ట్ రిజల్టెంట్, ఈక్విలిబ్రియంట్, నెక్స్ట్ లిమిటింగ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఒకటి, యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఒకటి. సో ఫ్రిక్షన్లో వచ్చాయి మనకి 4-5 డెఫినేషన్లు ఉన్నాయి, అవే వస్తాయి ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ ఏమి మనకు డిటర్మైన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ కనుక్కోమన్నాడు. ఏ బ్లాక్ ఆఫ్ 1000 న్యూటన్స్ వెయిట్ రెస్టింగ్ ఆన్ ద హారిజాంటల్ ప్లేన్. సో ఒక ప్లేన్ పైన, హారిజాంటల్ ప్లేన్ పైన ఒక వెయిట్ ఉంది. సో దాని యొక్క వెయిట్ ఎంత ఉందంటే ఇంకా 1000 న్యూటన్స్ అయితే ఉంది హారిజాంటల్ పైన. సో అప్లైడ్ ఫోర్స్, హారిజాంటల్ ఫోర్స్ 100 న్యూటన్స్ అప్లైడ్ ఆన్ ద బ్లాక్.
మనం 100 న్యూటన్స్ ఫోర్స్ని అయితే అప్లై చేసినాము. మనం అప్లై చేసిన ఫోర్స్ ఎంత అంటే 100 న్యూటన్స్. ఇఫ్ ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద టూ బ్లాక్స్ ఇస్ 0.3 అంటే మీ వాల్యూ 0.3 అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ దానిపైన యాక్ట్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రీవియస్ క్లాస్లో ఈ 5 కేసెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది 3 వీడియోస్లో. ఆ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ క్వశ్చన్ అయితే మిస్ కాదు ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్ అంటే సెంట్రాయిడ్, ఇవి మనం ఇప్పుడే డిస్కస్ చేసినాము. ఫైన్ ద మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోమన్నాడు. సో సెంట్రాయిడ్కి సంబంధించిన ఫార్ములాస్ వేరే ఉంటాయి, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియాకి సంబంధించిన ఫార్ములాస్ వేరే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా కన్ఫ్యూజ్ కాకుండా అయితే నేర్చుకోండి. ఇవి డిఫరెంట్ ఫార్ములాస్, ఇవి డిఫరెంట్ ఫార్ములాస్. నెక్స్ట్ మనకి ఏమంటే కార్ మూవింగ్ యాక్సిలరేషన్, ఇది డైనమిక్స్ అనే టాపిక్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా మ్యాథమెటికల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు ఒకసారి అయితే చూడండి. లేదు ఇది వదిలేస్తే నాకు ఇబ్బంది అవుతుంది అనిపిస్తే నేను ఫర్దర్ క్లాసెస్ డైనమిక్స్ అనే టాపిక్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డి ఆల్బర్టల్ ప్రిన్సిపల్, ఇది కూడా మనకి డైనమిక్స్ అనే టాపిక్ నుంచి వస్తుంది. మీరు ఆప్షన్లో వదిలేస్తే నో ఇష్యూ, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మిస్ అవుతాం మనం అంతే. డిఫైన్ కైనమాటిక్ చైన్ అంటే మెకానిజం మనం చూసినాం. సెల్ఫ్ లాకింగ్, సింపుల్ మిషన్లో సెల్ఫ్ లాకింగ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. నెక్స్ట్ మనకి కోప్లెనార్ కంకరెంట్ ఫోర్సెస్ పైన అయితే ప్రాబ్లం ఇచ్చినాడు, రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రిజల్టెంట్ అంటే ఏమి, స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, వేర్ పీ అంటే హారిజాంటల్ ఫోర్సెస్, వేర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు వర్టికల్ ఫోర్సెస్. మరి ఇన్ని ఫోర్సెస్ ఉన్నాయి కదా సార్, హారిజాంటల్ ఫోర్స్ ఎలా కనుక్కుంటామంటే వీటిని డివైడ్ చేస్తాం హారిజాంటల్గా వర్టికల్గా. సో హారిజాంటల్ డివైడ్ ఎలా చేస్తాం, గుర్తున్నాయి ప్రాబ్లమ్స్. యాంగిల్ తీసుకోవాలా, హారిజాంటల్ యాంగిల్ ఇక్కడ 70 ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది 20 ఉంటుంది, ఎందుకంటే 2 కలిపితే 90 రావాలి కాబట్టి. సో ఇక్కడ ఏం రాసుకుంటాం, 6 cos 20 degrees 6 sin 20 degrees. ఈ విధంగా మొత్తం అన్నిటిని స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేసిన తర్వాత గుర్తుందా మీకు ఈ ప్రొసీజర్, స్ప్లిట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, హారిజాంటల్గా వచ్చే ఫోర్సెస్ని పీ అనుకుంటాం, వర్టికల్గా వచ్చే ఫోర్సెస్ని క్యూ అనుకుంటాం. సో ఆ పీని ఇక్కడ క్యూని సబ్స్టిట్యూట్ చేసి ఆర్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ డిటర్మైన్ ద టెన్షన్. సో టెన్షన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనం దీన్ని T1 అనుకోవచ్చు, దీన్ని T2 అనుకోవచ్చు. ఇన్ కేబుల్ ఏసీ అన్నాడు. సో ఏసీ T1 అనుకున్నాను, కేబుల్ బీసీని T2 అనుకున్నాను. T1ని T2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కూడా సింపుల్ కాన్సెప్ట్ కదా, లామెస్ రూల్ ఫార్ములా గుర్తుందా మీకు, ఇది P, ఇది Q, ఇది R అనుకుంటే, యాంగిల్స్ ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అనుకుంటే, సో ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం, ఫార్ములా చూద్దాం ఒకసారి. ఫార్ములా ఏం నేర్చుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు P తీసుకుంటే P బై సైన్ ఆల్ఫా, Q తీసుకుంటే Q బై సైన్ బీటా, R తీసుకుంటే Q బై సైన్ గామా, ఇది కదా ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీరు ఈజీగా ఆన్సర్ అయితే ట్రై చేయొచ్చు. ఓకే, సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ మనకి హారిజాంటల్ రఫ్ సర్ఫేస్ యాంగిల్ ఇచ్చినాడు, క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ ద, సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, క్యాలిక్యులేట్ ద వెయిట్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సింపుల్ కాన్సెప్ట్, మనం పెద్దగా ఆలోచించాల్సిన పని ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్. మీరు ఒకసారి వీడియో చూడండి, ఈ క్వశ్చన్ని మీరే సాల్వ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మనకి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెంట్రాయిడ్ తెలుసు కదా, మనం 3 పార్ట్స్ చేసుకుంటాము. దీని యొక్క సెంట్రాయిడ్ని కనుక్కుంటాం. సో ఎలా చేస్తాం గుర్తుందా మీకు, x1 x2 x3 వాల్యూస్, y1 y2 y3 వాల్యూస్ కనుక్కొని యావరేజ్ x బార్ కనుక్కుంటాం. ఫార్ములా ఏమి, a1 x1 ప్లస్ a2 x2 ప్లస్ a3 x3 బై a1 ప్లస్ a2 ప్లస్ a3. సేమ్ వే y బార్ ఈజ్ ఈక్వల్ టు a1 y1 ప్లస్ a2 y2 ప్లస్ a3 y3 బై a1 ప్లస్ a2 ప్లస్ a3. గుర్తుందా ఫార్ములా? ఓకే, నెక్స్ట్ ఏం అడిగినాడు, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అడిగినాడు. సో మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా చేయాలంటే మీరు ఫస్ట్ ఎక్స్ బార్ని వై బార్ని కనుక్కున్న తర్వాతే కదా మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా కనుక్కునేది. సో ఈ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అనే ప్రాబ్లం మనకి ఎస్ఏ టైప్లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, మిస్ చేసుకోదండి. ఓకే, సో ఇది మనకు ఆప్షన్లో వదలాల్సిన క్వశ్చన్, డైనమిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్ కాబట్టి వదిలేసేయండి. తర్వాత సింపుల్ మిషన్లో ఏం కనుక్కోమన్నాడు, అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ కనుక్కోమన్నాడు, మెకానికల్ అడ్వాంటేజ్, ఎఫిషియన్సీ. ఈ కేసులో మనకున్న 3 కేసెస్, ఎఫిషియన్సీ ఒకటి, ఎఫిషియన్సీ నథింగ్ బట్ మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో కాబట్టి అడిగితే ఎఫిషియన్సీ అడుగుతాడు, ఎఫిషియన్సీ మిస్ అయితే ఏమడుగుతాడు, మెకానికల్ అడ్వాంటేజ్ లేదా వెలాసిటీ రేషియో. సో ఈ 3లోనే ఉంటుంది, ఏదైనా రిమైనింగ్ 2 టర్మ్స్ ఇస్తాడు, థర్డ్ టర్మ్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, హారిజాంటల్ వర్టికల్ అప్లైడ్ ఆన్ ద ఎండ్. ఓకే, సో ఇది కూడా చాలా ఈజీ కాన్సెప్ట్, అప్లైడ్ ఎండ్ ఆఫ్ ద హారిజాంటల్లీ వర్టికల్లీ పర్పెండిక్యులర్ లివర్ డిటర్మైన్ ద మొమెంటమ్ ఆఫ్ ఫోర్సెస్. సో జస్ట్ ఇక్కడ మొమెంటమ్ ఆఫ్ ఫోర్సెస్ కనుక్కోమన్నాడు. మూమెంట్ అంటే ఏమి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఆర్ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే మూమెంట్ అంటాం. మూమెంట్ కనుక్కోమన్నాడు. సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్టెన్స్ ఎప్పుడు ఎలా ఉండాలా, పర్పెండిక్యులర్ ఉండాలా, అంటే 90 degreesతో ఉండాలి. 90 degreesతో లేకుండా యాంగిల్గా ఉంటే మనం ఏం చేయాలంటే దీన్ని కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకొని మూమెంట్ని కనుక్కోవాల్సి వస్తుంది. ఇక డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అది లేనప్పుడు మనం దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి హారిజాంటల్ వర్టికల్గా, దెన్ వీ హ్యావ్ టు సాల్వ్ ద సొల్యూషన్. ఓకే, అర్థమైంది కదా క్లియర్గా? సరే, ఇంకా రిమైనింగ్ పేపర్స్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ పేపర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్
డిస్కస్ చేసి ట్రై చేద్దాం. ఇది ఇంజనీరింగ్ మెకానిక్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ డిఎంఈ వాళ్ళకు ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇది యాక్చువల్గా. సో C23కి C20కి మైన్యూట్గా వేరియేషన్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు అయితే కనుక ఫాలో కావచ్చు ఈ ఏదైతే మనం డిస్కస్ చేసాం ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా. సో ఇంకా స్పెసిఫిక్గా అంటే ఎవరికైతే మనం డిస్కస్ చేయలేదో ఆ సిరీస్ వాళ్ళకు కూడా మనం ట్రై చేద్దాము ఫర్దర్ క్లాసెస్తో డిస్కస్ చేసేకి. ఓకేనా? సో దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ అంటే మీ బ్రాంచ్ సంబంధించిన ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే లింక్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు జాయిన్ కండి. అదేవిధంగా మనకి యాప్ ఉంది కదా ఐసీ అకాడమీ యాప్, దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు దాంట్లో సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు లేదా క్లాసెస్ కావచ్చు పెయిడ్ కోర్సెస్ కావచ్చు అవన్నీ మీకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు అవసరం అనిపిస్తే కనుక రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే తీసుకోండి. సో దట్ మీకు అయితే 100% యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.